వారం కర్కాటక రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయంటారు? 6 గ్రహాలు రక్షిస్తున్నాయమ్మ. ప్రధానంగా పంచమంలో గురు శుక్ర యోగాలు, అలాగే షష్ఠ స్థానంలో రవి చంద్ర బుధ శని యోగాలు. 2 రాశుల్లోనే 4 గ్రహాలు ఒకచోట, 2 గ్రహాలు ఒకచోట ఉండి విశేషమైనటువంటి బలాన్ని ఇస్తున్నాయి. విశేషమైన శుభకాలం నడుస్తుంది. అదృష్టం పడుతుంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాలని అందిస్తాయి. ధనలాభము సూచితం. ఏది అనుకుంటారో అదే జరిగి తీరుతుంది. కాబట్టి అధికంగా మంచిని కోరండి, మంచిని ఆలోచించండి. బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధికి అవకాశం ఉంది. కాలాన్ని మంచి అభివృద్ధికై, బంగారు భవిష్యత్తుకు వినియోగించండి. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. లాభాలున్నాయి. సత్యనిష్ట మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మ మార్గంలో ఉత్సాహం లభిస్తుంది. చైతన్యవంతంగా మాట్లాడాలి. లక్ష్యం నెరవేరుతుంది. శ్రద్ధతో పనిచేసి అధికారుల నుండి లాభాన్ని పొందుతారు. ఖ్యాతి లభిస్తుంది. వాహన గృహ భూ లాభాలు సహకరిస్తాయి. బంధుప్రేమ లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. అలాగే ప్రశాంతమైనటువంటి జీవితం కూడా దక్కుతుంది. సమాజంలో గౌరవప్రదమైనటువంటి శాంతియుతమైనటువంటి మార్గంలో పయనిస్తారు. ఆరోగ్యం శుభప్రదం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? సూర్యస్తుతి ఉద్యోగ బలాన్ని, వ్యాపార బలాన్ని పెంచుతుంది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? కర్కాటక రాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్నారు. మానసిక అశాంతికి కారకులవుతున్నారు. కాబట్టి రాహుకేతుల ప్రీతిగా మినుములు, ఉలవలు